థియేటర్ గారితో మీకున్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏంటి సార్? ఇంట్రెస్టింగ్ అంటే ఆయన నా పుస్తకాలు తీసుకునేవారు నా దగ్గర. నేనే చెప్పేవాడిని, పలానా పుస్తకం చదవండి మీరు, చాలా మంచిది. సరే ఆ పుస్తకాలు తీసుకునేవాడు, ఇంటికి వచ్చేసేవారు పుస్తకం కోసం. అదే నా పుస్తకాలు మళ్ళీ నాకు తిరిగి రాలేదు. అది మామూలుగా అది ఏదో అంటారు కదా, సామెతే ఉంది కదా, బయటికి వెళ్ళేది మళ్ళీ రాలేదు. ఏ పుస్తకాలు ఇచ్చారు మొట్టమొదటిసారిగా? అదే ఆయన వరదకాలం, వరదరాజేశ్వరరావు గారి అబ్బూరి కవన కుతూహలం, వరదకాలం. తర్వాత ఆయన కొన్ని అనుభవాలు చెబుతూ ఉండేవారు. ఆయన అఫ్కోర్స్ ఆయన కొన్ని నమ్మకాలు ఉండేవి, జ్యోతిష్యం. వేటూరు సుందరరామూర్తి గారికి మంచి బిలీఫ్. ఒకసారి ఆయన చెప్పారు, ఆయనకి వేదం వెంకటరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో ఉన్న ఆముక్త మాల్యత కావాల్సి వచ్చింది. ఆముక్త మాల్యత దొరకట్లేదు ఎక్కడ. ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతూ ఉంటే ఒక చెన్నైలో ఒక షిరిడి సాయిబాబా గారి భక్తుడు ఒక ఆయన ఉన్నారు. ఆ భక్తుడు దగ్గరికి వెళితే ఆయన ఏమైనా మార్గం చెప్పచ్చేమో అని ఎవరో అన్నారు. సరే ఆయన దగ్గరికి వెళ్ళారు, వేటూరు సుందరరామూర్తి గారు. సరే ఏం పని మీద వచ్చి, ఆయన బాబా గారి ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. ఏం పని మీద వచ్చారంటే, నాకు వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఆముక్త మాల్యత కోసం నేను వెతుకుతున్నాను వ్యాఖ్యానం, నాకు దొరకలేదండి, నాకు అది కావాలి. సరే ఆయన అలాగా అని ఆ మూల నిచ్చెన ఉంటుంది తీసుకురమ్మని, నిచ్చెన తీసుకొచ్చి అటక ఉంది, దానికి వేసి ఆ అటక ఎక్కగలరా మీరు? నేను ఎక్కలేను, కొంచెం ఆ అటక ఎక్కండి అని. సరే ఆయన అటక ఎక్కాడు. అటక ఎక్కిన తర్వాత అక్కడ కొన్ని పుస్తకాలు ఉంటాయి, వెతకండి చేస్తే అందులో ఉంది వేదం వెంకటరాయ శాస్త్రి గారు వ్యాఖ్యానంతో వచ్చినటువంటి ఆముక్త మాల్యత. తీసుకున్నాడు, ఆ పుస్తకం తీసుకుని ఈయన దిగాడు. ఇవి చెప్పేవాడు. ఇలా ఇవన్నీ చదివేవారు కదా వేటూరు గారు? వేటూరు సుందరరామూర్తి గారు మంచి సాహిత్యం. ఎందుకంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి తమ్ముడు కుమారుడు కనుక పెద్ద పండిత కుటుంబం కదా. ఆయన చదివిన వారు శ్రీనాథుడు, వీళ్ళందరినీ ఆయన అప్పచెప్పేవారు పద్యాలు. శ్రీనాథుడు పద్యాలుగా. సో అలాగా మీరు చాలా ఏళ్ళ పాత్రికేయంలో మీరు నడిచింది కదా. 10 ఏళ్ల పాటు టీచర్గా ఉద్యోగం చేసి, అంతమంది బీవీఎల్ లాంటి పండితపరమైన విద్య నేర్చుకొని 10 ఏళ్ళు టీచర్గా ఉద్యోగం చేసిన వాళ్ళు పాత్రికేయంలోకి వచ్చినందుకు మీకు తృప్తిగా ఉందా పాత్రికేయ జీవితం మీకు? ఖచ్చితంగానండి. ఎందుకంటే నాకు ఏ దశలో కూడా నాకు వృత్తి పట్ల అసంతృప్తి కానీ నిరుత్సాహం కానీ కలిగిన సందర్భం లేదు. నేను వృత్తిగా అన్ని విధాలుగా నేను ఎంజాయ్ చేసినటువంటి పాత్రికేయ జీవితం మొత్తం జీవితం. తర్వాత